మక్తల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ను అందించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే యువతకు ఎన్నికల్లో అవకాశం ఇస్తామని తెలిపారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. జై జనసేన జై జనసేన జై తెలంగాణ జై తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రైట్ అనేది జిల్లా జై తెలంగాణ జై తెలంగాణ జై జనసేన జై జనసేన నాయకత్వం నాయకత్వం జై జనసేన. నా నమస్కారం. అలాగే వేదికలు ఆనందించిన మణికంఠ గౌడ్ గారికి, హనుమంత్ గారికి, రామన్ గౌడ్ గారికి, శివప్రసాద్ గారికి, సౌఫీ గారికి, లక్ష్మి గారికి, తర్వాత ఆంజనేయులు గారికి, బాలు గారికి, నరేష్ గారికి, మరి ఇంకా నా మిత్ర లీడర్స్ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గారు శ్రీ ముమ్మాడి ప్రేమ్ కుమార్ గారు మన మక్తల్కు రావడం జరిగింది. ఆయన గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మక్తల్ మరియు నారాయణపేటలో మున్సిపల్ ఉన్న అభ్యర్థుల గురించి వాళ్ళకు కీలక ఆదేశాలు, పార్టీ ఆదేశాలు అని చెప్పి బీఫామ్ ఇవ్వడానికి రావడం జరిగింది. కావున సార్ గారిని ఒకసారి మాట్లాడడం. ఎలక్షన్స్ సందర్భంగా ఇక్కడ నేను రావడం జరిగింది. ఇక్కడ మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ అది ఇక్కడ మక్తల్లో ముగ్గురు కౌన్సిలర్స్గా నిలబడటం జరిగింది. అట్లాగే నారాయణపేటలో 4 నిలబడటం జరిగింది. మరి వారికి బీఫామ్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని, అట్లాగే యువకుల్ని రాజకీయాల వైపు తీసుకొచ్చి మన ప్రజాస్వామ్యంలో మరి సమాజంలో వాళ్ళని మిళితం చేసి సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి ఎక్కువ మందిని యువతని మరి రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది. అలాంటి వారికే మరి నిబద్ధతతో పనిచేయడం, నిజాయితీగా పనిచేసే వాళ్ళని నేను సెలెక్ట్ చేసి వాళ్ళ బీఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మా పార్టీ ఇక్కడ మక్తల్ కానీ నారాయణపేట కానీ చాలా బలంగా ఉంది. మా కార్యకర్తలు కూడా చాలామంది ఉత్సాహంతో మరి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలంగాణలో చాలా మన నాయకత్వం చాలా బలంగా ఉంది, మనం ఎన్నికల్లో పోటీ చేయాలి అనగానే అందుకని మేము వెలుగుడులుగానే మరి పోటీ చేయడం జరుగుతుంది. రాష్ట్రం అంతా దాదాపు సుమారు 342 మంది చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ కూడా మక్తల్ నారాయణపేటలో కూడా వేయడం జరిగింది. వాళ్ళందరం కూడా గెలుపు కోసం
ఛాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరతారని చెప్పి పార్టీ ఎల్లవేళలా వీళ్ళకి వెనకాల సపోర్ట్ ఉండి ముందుకు నడిపించడం జరుగుతుంది. మా నినాదం ఒకటే, మా నాయకులు ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ ఒకటే వాడు ఏంటంటే, మన ఎక్కడైతే లోకల్గా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఎప్పుడు ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి వాడటం జరిగింది. గతం నుంచి కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటే మా నాయకత్వం కోరుకునేది, ఎప్పుడు కూడా నాయకత్వం డెవలప్ కావాలంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు వారి వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ వాటి మీద ఎప్పుడైతే పోరాటం చేయగలుగుతారో వాటికి మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయి. అదేవిధంగా మరి నిబద్ధతతో పనిచేసి ప్రజలంతా కూడా మమేకమై ముందుండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి వారి వార్డుల్లో ఉండి బ్రహ్మాండంగా వారు నాయకత్వాన్ని పెంచుకుని సందర్భంగా గెలవడానికి ఖచ్చితంగా గెలుస్తారు. ఆల్రెడీ అలాంటి రేసుగురాలకే మేము మరి బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. మా జనసేన పార్టీ మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఈ ఏరియాలో. అట్లాగే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం మీద ఈ రోజుకి మొత్తం 49 మంది, 49లో 19 మంది కార్పొరేటర్స్ కానీ మహబూబ్నగర్ టౌన్లో, అట్లాగే మిగతా వాళ్ళంతా కౌన్సిలర్స్గా నామినేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా బీఫామ్లు అందజేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా గెలుపు దిశలో ఎవరెవరి ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్గా ప్రచారంలో కానీ అన్నింటిలో కూడా ముందుండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా వరకు పనిచేస్తారు. ఎక్కడ మా కార్యకర్తలు ఎక్కడైతే మరి కౌన్సిలర్స్కి నిలబడతారో, కార్పొరేట్కి నిలబడతారో వాళ్ళందరికీ కూడా ప్రచారంలో భాగస్వాములై ప్రమాణంగా ప్రచారం చేస్తూ చక్కగా లోకల్ సమస్యల పట్ల అవగాహనతో మా నాయకులంతా ఉన్నారు కాబట్టి దాని కూడా స్పందిస్తూ ముందుకెళ్తారు. ఈ సందర్భంగా మనందరం కూడా మరి అభినందన తెలియజేస్తున్నాం. మరి కౌన్సిలర్స్గా నిలబడిన వాళ్ళందరికీ, అట్లా మక్తల్లో నిలబడిన వాళ్ళకి, నారాయణపేటలో నిలబడిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్న తరఫున వారు ఈ రోజు నుంచి వారి కార్యక్రమాల్లో వారి వార్డుల్లో కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రచారంలో బాగా నిమగ్నమై అందరితో కలిసిమెలిసి ఆ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అక్కడ మా ఎంక్వైరీ ప్రకారం ఆయా వార్డుల్లో కూడా మంచి పేరు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గెలిచి తీరతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న నాయకులందరూ కూడా గట్టిగా సపోర్ట్ చేస్తూ మరి వారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇక్కడ మణికంఠ గౌడ్ గారు మరి కూడా మరి జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే వారితో కూడా మిగతా నాయకులకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్పొరేట్ కౌన్సిలర్స్కి ఎవరైతే నిలబడ్డారో మొత్తంలో కానీ నారాయణపేటలో కానీ వారి ఆరుగురికి కూడా మరి అభినందన తెలియజేస్తూ వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా నాకు మీ అందరికీ అవకాశాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.